నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ అండి. మొన్న ఒక పేషెంట్ మన దగ్గరికి ఎమర్జెన్సీకి వచ్చారు విత్ అబ్డామినల్ పెయిన్, అంటే పొట్టలో పెయిన్ అని చెప్పి, సివియర్ పెయిన్ అని చెప్పి వామిటింగ్స్ అవుతున్నాయి. ఇంకా కొలాప్స్ అయిపోతున్నారు పేషెంట్, అంటే సింకోపల్ అటాక్, అట్లా కళ్ళు తిరిగి పడిపోతున్నారు అనమాట. ఆ స్టేజ్లో వాళ్ళు రావడం జరిగింది. మనం ఎవాల్యుయేట్ చేసింది ఏంటంటే, హిస్టరీ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే 5 వీక్స్ తనకి పీరియడ్స్ మిస్ అయ్యి 5 వీక్స్ అవుతుందని, 5 to 6 వీక్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకోలేదు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మన దగ్గర చేసినప్పుడు వీక్ పాజిటివ్ వచ్చిందండి. అది ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేస్తే, స్కాన్ చేపిస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వస్తుందని అందరూ అనుకుంటారండి. అట్లా కాదు. ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా పక్కన అవయవాల్లో ఎక్కడైనా కూడా రావచ్చు. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినా, ఓవరీలో ప్రెగ్నెన్సీ వచ్చినా, యూట్రస్లో వచ్చినట్టు యూట్రస్ గర్భసంచి నిలదొక్కున్నట్టు ప్రెగ్నెన్సీ నిలదొక్కుకోదు. ఏమవుతుందంటే అది ఆ ఏరియాలో రప్చర్ అయిపోతుంది అనమాట. రప్చర్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్లీడింగ్ లోకల్గా అక్యుములేట్ అయిపోయి సివియర్ పెయిన్ వచ్చేసి పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. బీపీ తగ్గిపోతుంది.